హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ఆర్భాటంగా నిర్వహించిన P4 కార్యక్రమం ప్రారంభంతోనే అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ధ్వజమెత్తారు. P4 ప్రారంభ కార్యక్రమంలో బీసీల పట్ల చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెప్పుకునే గొప్పలో ప్రజలు చెప్పుకోవాలి కదా, ఈ మంచి పని చేశాడు చంద్రబాబు నాయుడు గారని. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ సంక్షేమ కార్యక్రమానికి ప్రజలు ఎక్కడికో వెళ్ళి ఎవరి దగ్గర చేయి చాయలేదే, ఎవరి దగ్గర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేదే. వారికి అర్హత ఉంటే పొందారు, ఇది నా ప్రభుత్వం అనేటువంటి రీతిలో. కానీ నీ మాయ మాటలు, నీ మోసపూరిత మాటలు, నీ అబద్ధాల్ని పదే 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 చెప్పడం ద్వారా ప్రజలు మోసపోయారని వాళ్ళు తెలుసుకున్నారు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవడ్డాయి, శాంతి భద్రతలు లేవు. రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మీరు ఇంకొక రాజ్యాంగాన్ని తీసుకొచ్చారు, రెడ్ బుక్ రాజ్యాంగం అని. ఇది రాజ్యాంగ విరుద్ధం కాదా? ఈ పాలన రాజ్యాంగ విరుద్ధంగా సాగుతుంది అని అంటానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? మీరు చేయనిది చేస్తానని చెప్పి చెయ్యనిది ప్రజాపక్షాన ప్రశ్నించేది ప్రతిపక్షం. ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలు ఉన్నాయి. హామీలు అమలు చేయడానికి మీ దగ్గర ధనం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి ప్రజా సంక్షేమం జరిపాడని మీరు అంటారు. మీరు ఈ సంవత్సరం ఈ 10 మాసాల కాలంలో 1,53,000 కోట్ల అప్పులు చేశారు. 1,53,000 అప్పులు చేశారు. మీరు దిగిపోయే నాటికి 2019లో ఖజానాలో 100 కోట్లుంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి, మీ ప్రభుత్వం వచ్చే నాటికి 7,000 కోట్లు ఖజానాలో ఉంటే ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మీకు మనసు లేదే. అంటే డైవర్షన్, నాటి నుంచి నేటి వరకు ప్రజల దృష్టిని ఏ విధంగా మరల్చాలి, ఒక్కొక్క పండగకి ఒక్కొక్క వేషం. ఇలా మొన్న ఉగాదికి ఒక వేషం వేశారు, కొంతమందిని మోసం చేశారు. మళ్ళీ ఈవేళ ఈ ఉగాదికి ఒక వేషం వేశారు. దీన్ని మళ్ళీ వచ్చే ఉగాదికి అమలు చేస్తామని చెప్తున్నారు. దాని పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల మీ భావజాలం. ఆ రోజు అన్నారు ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని. పదే పదే మీ నాయకులు అంటారు ఎస్సీలని చాలా హీనంగా చూసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యథా రాజా తథా ప్రజ. మీ ఆలోచన తగ్గట్టుగా మీ నాయకులు ఈ ఎవరైతే బడుగులు బలహీనులు ఉన్నారో వాళ్ళకు కొంత అవసరం. ఆ అవసరం ఎవరు తీర్చాలి? ప్రభుత్వాలు తీర్చాలి. ప్రభుత్వం పెద్దగా ఉన్న మీరు ఆ బాధ్యతను మరిచి, మరొకసారి చెప్తున్నాను, ప్రభుత్వ పెద్దగా ఉన్న మీరు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీరు ఈ ప్రజలకు కావలసినటువంటి అవసరాలు తీర్చడంలో విఫలం చెంది ఈ నాటకీయ పరిణామాలలో భాగంగా మీరు చేస్తున్నటువంటి దోపిడీని, ఏదైతే మీరు ఇవాళ కాంట్రాక్టులు ఇస్తున్నారో దానిలో మీరు ఏ విధంగా దోచుకుంటున్నారు అనేటువంటిది పత్రికల్లో చూస్తా ఉన్నాం. ఎవరికైతే మీరు లబ్ధి చేకూరుస్తున్నారో, చేకూర్చే లబ్ధి 100 అయితే వారి నుంచి 10 తీసుకుని వారి వల్ల వారిని గొప్పగా చూడాలనేటువంటి నీ భావజాలానికి ఇదొక నిదర్శనం అనేటువంటి మాటని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుంటే శాంతి భద్రతలు లేవు. రాజ్యాంగం అంటే చట్టాల పట్ల బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి పెద్దలు కానీ, పెద్దలు తప్పు చేస్తే కింద స్థాయి వాళ్ళు ఎలా తప్పులు చేస్తారు చూస్తాం. పత్రికలు తిరగవేస్తే రోజు అత్యాచారాలు, మహిళల పైన అఘాయిత్యాలు, బాధ్యత లేదు. మహిళల జోలికి వస్తే వాడికి అదే చివరి రోజని ప్రకటనలకు పరిమితం అయ్యారు. మహిళల జోలికి వస్తే వాళ్ళకి అదే చివరి రోజని ప్రకటనలు చేసినటువంటి మీరు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల మీద మీ స్పందన కానీ, మీ నాయకుల స్పందన కానీ, జరుగుతున్నటువంటి తీరుని ఖండించడంలోనూ నియంత్రించడంలో మీ వైఫల్యం కానీ స్పష్టంగా కనపడతా ఉంది.
ఈ రాష్ట్రంలో గంజాయి అనేది కనపడడానికి వీల్లేదన్నారు. కుప్పల తెప్పలుగా ఎక్కడ చూసినా గంజాయి. మీరు ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ మాదిరిగా మద్యం అమ్మకాలు. మీ నాయకులు దోపిడీ. ఉచిత ఇసుక అన్నారు, పెద్ద మోసం. ఇసుకలో ఉచితం లేదు. మీ నాయకులకి ఉచితం కంటే పెద్ద పెద్ద రాసులుగా మూటలు దక్కుతున్నటువంటి పరిస్థితిని ఒకసారి మీ దృష్టికి, అంటే ఎప్పటికైనా మీరు మారాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉదంతాలు చాలా చూశాం. తాజాగా నిన్న సత్యసాయి జిల్లా